ఎట్లనే ఇక్కడ రోడ్లు వెడల్పు చేస్తామన్నారు, డ్రైనేజ్ చేస్తామన్నారు, కనీసం 30 మెట్ట తీసిరా? ఇంతవరకు అయితే ఏం లేదు. ఇప్పుడు అంతే 2 సంవత్సరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచి మళ్ళీ ఉప ఎన్నిక కూడా వచ్చింది కదా. ఉప ఎన్నికలలో చెప్పారు మీకు పట్టా భూములు ఇస్తామన్నారు, ఇందిరా మిల్లులు కూడా జోబులకి వెళ్ళి డబ్బులు పెట్టైనా మేము కట్టిస్తాం, ప్రభుత్వం ఇచ్చిన చెప్పిన నాయకుల జోబులకి వెళ్ళి పెట్టి ఇందిరా మిల్లు కట్టిస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడ మోరీలో అయితే ఒక 2 గలీ, ఈ గలీలో ఒకటి చేసిండు శ్రీ గణేష్ గెలిచినప్పుడు. ఇక ఇంకా కింది సైడ్ అయితే ఏం లేవు, 1-2 పనులు అయితే చేసిండు. ఇక మిగతా పనులు అయితే పెండింగే ఉన్నాయి. ఏ ఒక్క పని ఇంకా ఇందిరా మిల్లు వచ్చినాయా? ఇక్కడనైతే ఎవరికి రాలే మరి ఇప్పటి వరకు. వచ్చిన సందాలు ఇప్పుడు మా ఆటోలలో కూడా ఇస్తున్నారు, ఇంతవరకు అయితే ఎవరు. ఇప్పుడు మేము ఎంత 40 మంది ఉన్నాము, ఇప్పటి వరకు అయితే ఏ డ్రైవర్ ఇస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు. అంటే కొంతమందికి ఇక్కడ పర్మనెంట్ గా అడ్రస్ ఉన్న వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తా అని చెప్పారు. అదే వాళ్ళకైనా వాళ్ళకు ఇప్పటి వరకు అయితే ఎవరికి రాలే, ఏ ఒక్క డ్రైవర్ కు రాలే. మేము 40 మంది ఉన్నాం ఇక్కడ. మేము శ్రీ గణేష్ అన్న తోటి కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టినప్పుడు కూడా పోయినాం. డైరెక్ట్ ఆయన క్యాబిన్ లో పోయి కూడా మాట్లాడతాం, ఎందుకంటే ఆయన ఎలక్షన్ చేసినప్పుడు ఆయన కోసం మేము ప్రచారం కూడా చేసినాం. మీకు 2 సంవత్సరాలు ఇవ్వకపోతే ఏంది మీ పరిస్థితి? ఇప్పుడు ఏం చేయాలి? 2 సార్లు పోయినాం, 3 సార్లు పోయినాం, ప్రచారం చేసినాం, ఆయన దగ్గర పోయి కూడా మాట్లాడినాం. ఇస్తాంటారు. జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారా? జూబ్లీస్ లో కూడా ఎన్నికలు వచ్చినాయి, ఎట్లా మీరు ఇక్కడ ఓటేసారు, మీకేమో పనులు కాలేదంటున్నారు, మరి వాళ్ళకేం చెప్తారు? ఇప్పుడు అన్న ఇక్కడ ఏడ చెప్పినా, ప్రతి దగ్గర నువ్వు ఏడ ఇలాంటి మీటింగ్ పెట్టినా కూడా మనకు ఏడేమేం పనులు నడుస్తున్నాయనేది తెలుస్తుంది. ఏ ఒక్క అభివృద్ధి పని అయితే లేవు. ఇప్పుడు నాకు ఊళ్ళో భూమి ఉంది, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నాకు సంవత్సరానికి 24,000 వచ్చేది. ఇప్పుడు అలా సగం కట్ చేసిండు. నాకు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే నువ్వు బరాబర్ చేయాలి. ఇప్పుడు అలాంటి డెవలప్ కానీ, ఇప్పుడు పైసలు ఇచ్చేటి కానీ, కొంతమంది మా ఊళ్ళో ఇల్లు కూడా కొట్టిర్రు, ఇల్లు కొత్త ఇల్లు ఇస్తామని అవి లేవు. ఇప్పుడు ఇట్లా మనం మాట్లాడి చెప్పుకున్నాడు కదా, ఏడ నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ పెట్టినా కూడా మనం అంతా లైవ్ లో చూస్తాం. ఎక్కడ పెట్టినా కూడా డెవలప్ పోయినా లేదు. ఇప్పుడు మా చేస్తామని చెప్తున్నారు కదా, చేస్తామని చెప్పారు కానీ చేస్తలేరు కదా. ఇప్పుడు ఒకటి చేసి చూపించాలి కదా, చెప్పడానికే సరిపోతుంది.